ఆస్ట్రేలియాలో టైమింగ్ బట్టి చూస్తే ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అనాలి. ఎందుకంటే ఈవినింగ్ సెషన్లో ఇంకొక 20 అవర్స్ ఉంటే అయిపోతుంది, ఈవినింగ్ అయిపోతుంది. ఇంకా ఈ థర్డ్ డే అయిపోతుంది. విరోచితమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు మన తెలుగు తేజం, తెలుగు బిడ్డ నితీష్ కుమార్ రెడ్డి. ఇలాంటి అటాకింగ్ డెలివరీస్ అంటే మొత్తం బౌలర్ని చూసుకున్న, స్టార్క్ని చూసుకున్న, ప్యాట్ కమెంట్స్ని చూసుకున్న అందరినీ ఢీకొట్టాడు. మొత్తం విరోచితమైన ఇన్నింగ్స్. లాస్ట్ ఇంకొక 100కి ఇంకొక రన్ తక్కువ ఉంటుంది అనుకున్న అదర్ సైడ్ స్ట్రైక్ ఏమి మనకు చూస్తే సిరాజ్ ఉన్నాడు, అవదేమనుకున్నాం. బట్ గాడ్ గ్రేస్ ఈరోజు మెల్బోర్న్ అంత పెద్ద పిచ్లో 105 చేయడం అనేది చాలా టఫ్ టాస్క్. అట్ ద సేమ్ టైం మనకి వాషింగ్టన్ సుందర్ కూడా బాగా ప్లే చేశాడు, 50 రన్స్ చేశాడు. అట్ ద సేమ్ టైం మన తెలుగు తేజం ముద్దుబిడ్డ నితీష్ రెడ్డి 105. ఇంకా 9 వికెట్స్ పడిపోయినాయి, ఇంకొక రన్ ఉంది. డ్యూ టు బ్యాడ్ లైట్ ద మ్యాచ్ విల్ బి సస్పెండెడ్ రైట్ నౌ. ఇంకో 15 మినిట్స్లో మ్యాచ్ స్టార్ట్ అవ్వచ్చు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇటువంటి ఇన్నింగ్స్ మనం ఈరోజు ఎక్స్పెక్ట్ చేస్తామని. ఆల్మోస్ట్ ఇద్దరు కలిసి 60 ఓవర్స్ ఆడారు. 60 ఓవర్స్ ఆడారు. రియల్లీ అసలు మనకి డిసెంబర్ 31st నైట్ పండుగ అనుకున్నాం. ఆ పండుగ నితీష్ రెడ్డి ఇప్పుడు మెల్బోర్న్లో ఈవినింగ్ టైంలో చూపించాడు. కంపల్సరీగా ఈ టెస్ట్ అనేది ఇండియా వాళ్ళకి చేతిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మన ఇండియాకి మనందరం బ్లెస్సింగ్స్ చాలా అవసరం. వన్స్ అగైన్ నితీష్, యువర్ ప్లే ఇస్ వెరీ వెల్ డన్ ప్లే.